ఎంతో ఆనందంగా ఉంది సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ కమింగ్. ఇట్స్ ఎ గ్రేట్ ప్లెజర్ టు అవర్స్. వారు మంత్రిగా ఉండి చిలకలూరుపేటకి ఎనలేని గుర్తింపు తీసుకొని వస్తున్నారు. ఏ విధంగా అంటే ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి క్యాపిటల్ సిటీ మనకి 35 కిలోమీటర్ల దగ్గరలో వచ్చింది. దానికి ప్రధానంగా మన గుంటూరు జిల్లాలో క్యాపిటల్ సిటీ రావడానికి ముఖ్య కారణం మన గౌరవనీయులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు. ఇది మనకెంతో గర్వకారణం. క్యాపిటల్ ఎక్కడికి వెళ్లకుండా ఎంతో దీనితో కష్టపడి మన క్యాపిటల్ మనకు 35 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. రేపు పిల్లలందరూ కూడా ఇక్కడ కష్టపడి చదువుకునే ప్రతి పిల్లలకు కూడా మన క్యాపిటల్ దగ్గరగా ఉండటం వల్ల మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా మన మినిస్టర్ గారు మన చిలకలూరుపేటకి ఎంతో చేశారు. దీంతో పాటుగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమంలో కానివ్వండి, సేవాపరంగా కానివ్వండి, ఆయన పుట్టినరోజు దాదాపుగా కొన్ని వేల మందికి, లక్షల మందికి మే 29వ తారీఖు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎంతో మందికి కళ్ళ ఆపరేషన్ చేయించడం జరిగింది. ఇది వారి సేవా తత్పరకు నిదర్శనం. కాబట్టి ఇలాంటివి చాలా ఉన్నాయి వారి గురించి చెప్పుకోవడానికి. వారికి సమయం చాలా తక్కువగా ఉంది. చాలా ఫంక్షన్స్ అటెండ్ అవ్వాల్సి ఉంది. కాబట్టి నేను దీనితో పాటుగా మాకు గర్వకారణం, మా ఊరికి నిజంగా మేము గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. మా ఊరికి ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం వచ్చింది శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి ప్రోద్బలంతో. మా ఊరికి ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం, ప్రకాశం జిల్లాలో మాటూరు మండలంలో బొబ్బేపల్లిలో ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం రావడం అంటే అది మామూలు విషయం కాదు. పుట్టిన ఊరికి నేను చేస్తాను అని ఒకసారి ఆయన సంక్రాంతి పండుగ సందర్భంగా అక్కడ వచ్చారు. ఈ ఊర్లో నేను పుట్టాను, ఈ ఊర్లో నేను పెరిగాను, తప్పనిసరిగా మన ఊరు డెవలప్మెంట్ కి నేను చేస్తాను అని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. వారి హామీల మేరకు బొబ్బేపల్లిలో కేవీ అంటే దాదాపుగా సెంట్రల్ యూనివర్సిటీస్, ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం రాయడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఎంతో మంది స్టూడెంట్స్ గొప్ప గొప్ప ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా కేవీఎస్ నుంచి మాత్రమే బయటకు వస్తారు. అలాంటి విశ్వవిద్యాలయం నిజంగా మా ఊరు రావటం మాకెంతో గర్వకారణం. వీటితో పాటుగా మా ఊర్లో పక్కా రోడ్లు కానివ్వండి, ఒక బాత్రూమ్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇలాంటివి ఎన్నో ఫెసిలిటీస్ వారు మాకు మినిమం ఒక 6 to 10 crores వరకు ఆల్రెడీ శాంక్షన్ చేయించడం జరిగింది మా ఊరికి. ఇది మాకెంతో గర్వకారణంగా ఉంది. అలాంటి గౌరవనీయులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు నిజంగా మా ఊర్లో పుట్టడం మా అందరి అదృష్టం, తప్పనిసరిగా మా అందరి అదృష్టం. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ విషయం చెప్పుకోవడానికి. కాబట్టి సమయభావం ఉంది కాబట్టి మనకి సమయభావం వల్ల సార్ మళ్ళీ వేరే ప్రోగ్రాం కూడా అటెండ్ అవ్వాల్సి ఉంది. కాబట్టి వారిని మనందరి, ఎందుకంటే వారు ఎప్పుడు చెప్తా ఉంటారు ఒక మాట, వారు ఎందుకంటే చదువు ఒక్కటి మాత్రమే ఒక పేదరికాన్ని నుంచి మనిషిని దూరం చేసిద్దని ఎప్పుడు ప్రతి స్పీచ్ లో కూడా నేను వింటా ఉంటాను. వారి గురించి ముఖ్యంగా ఒక పేదరికాన్ని నిర్మూలించాలన్నా, ఒక ఆర్థిక పరంగా ప్రమాణాలు పెరగాలన్నా అది ఒక చదువుతోనే సాధ్యం అని చెప్పి ప్రతి మీటింగ్ లో వారు చెప్తా ఉంటారు. ఇది మాత్రం అక్షర సత్యం. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు, ఒక పూర్ ఫ్యామిలీ కావచ్చు, ఒక పిల్లవాడు చక్కగా చదువుకొని ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఉద్యోగం కావచ్చు చేసుకొని వాళ్ళ ఆర్థిక ప్రమాణాలు పెంచేదిగా చేసేది ఒక చదువు మాత్రమే. అలాంటి చదువుకి వారిచ్చే వాల్యూ ఎంత అంటే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వారు ఇక్కడ వికాస్ యూనివర్సిటీకి రావడమే దానికి ప్రత్యక్ష నిదర్శనం. గౌరవనీయులు శ్రీ రామా రూరల్ విద్యా సంస్థ సెక్రటరీ కరస్పాండెంట్ శ్రీ రమణమూర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచుంటున్నాం. వేదికలు అలంకరించిన మంత్రివర్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారికి, తమ్ముడు రాజశేఖర్కి, దండ వీరాంజలి గారికి, ఎంఈఓ గారికి, ఇతర పెద్దలకు నమస్సులతో పవన్ స్వామి ఈ మధ్య మాకు పరిచయం అయ్యారు. వాళ్ళు కూడా మాతో పాటు కలిసి తిరగటం, మేము కూడా వాళ్ళతో పాటు ఉండటం జరుగుతుంది. నిజంగా మనం పుల్లారావు గారిని అభినందించాల్సిన విషయం ఏంటంటే రైతులకు రుణమాఫీ చేయటంలో అది మనందరం కూడా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో
నిజంగా ఇది చాలా కష్టమైన విషయమైనప్పటికీ ఎంతో ఓపికగా ఎన్నిసార్లైనా టైం ఎక్స్టెండ్ చేస్తూ రైతులందరికీ మేలు చేయాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని చేస్తున్న ప్రయత్నాన్ని మనం అంతా కూడా నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. మీరంతా కూడా బాగా చదివి మీ ఊరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేవీఎస్ఆర్టీ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీ రాజశేఖర్ గారు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. శ్రీరామ రూరల్ విద్యా సంస్థలు 1949లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది 66 సంవత్సరాలుగా కొన్ని వేల మందికి లక్షల మందికి విద్యను అందించిన ఇన్స్టిట్యూట్. అలాంటి ఇన్స్టిట్యూట్స్ నుంచి వారి డైరెక్టర్స్ ఇక్కడ రావడం మాకు ఎంతో గర్వంగా ఉంది. అందులో ఒకరైన కేవీఎస్ఆర్టీ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీ రాజశేఖర్ గారు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మన రాష్ట్ర శాఖ మంత్రులు పుల్లారావు గారికి, అట్లాగే మా అన్నయ్య రమణ గారు, అట్లాగే ఆదర్శ రైతు వీరాంజనేయులు గారు, ఎంఈఓ గారు, అట్లాగే ఇతర పెద్దలు, విచ్చేసిన పేరెంట్స్ అందరికీ, విద్యార్థులందరికీ కూడా నా శుభాభివందనములు. పవనోస్వాములతో మా అనుబంధం ఈ అకాడమిక్ ఇయర్ నుంచి బాగా తిగ్గా జరుగుతూ ఉంది. అందరం కూడా చాలా ఆత్మీయంగా ఎప్పుడు కలుస్తూ ఉంటాం, ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉండడం జరుగుతూ ఉంది. ఇలాంటి ఫంక్షన్స్ బ్రహ్మాండంగా చేసుకోవాలని ఈ వికాస్ విద్యా సంస్థలు దినదిన ప్రవర్ధమానమై మంచి స్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పుల్లారావు గారి సహాయ సహకారాలు పవన్కి స్వామికి ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు పవన్ వికాస్ పబ్లిక్ స్కూల్, వికాస్ విద్యా సంస్థలో స్వామి పవన్ ఇద్దరు అధినేతలు స్థాపించి 6వ సంవత్సరం వార్షికోత్సవ వేడుకల్ని జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మీరు మీ తల్లిదండ్రులు అందరూ ఇక్కడే ఉన్నారు. ఒక పండుగ వాతావరణంలో మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, మంచి డాన్స్ పెట్టారా, బేబీ డాన్స్. ఆ విధంగా మీరందరూ మంచి డాన్సులు చేస్తే మీ తల్లిదండ్రులు ఎంజాయ్ చేయడానికి పూర్తిగా వచ్చారు కనుక ఆ కార్యక్రమం కోసం మీరు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ విధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి చిన్నారులు తల్లిదండ్రులకి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్య అతిథులుగా కూడా ఈనాడు పెద్దలు రమణమూర్తి గారు, పెద్దలు రాజశేఖర్ గారు, ఆదర్శ రైతు మా వీరాంజనేయులు గారు, ఎంఈఓ గారు, అదేవిధంగా మా చిట్టిబాబు గారు, రఘురామారావు గారు, వైస్ ప్రిన్సిపల్ అస్లాం గారు వెరైటీగా ఉన్నాడు. కాలేజీ స్టాఫ్ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. 6వ వార్షికోత్సవం 6 సార్లు కూడా నేను ఎక్కడ క్రమం తప్పకుండా అటెండ్ అవుతూనే ఉన్నాను. మీ అందరినీ చూస్తూనే ఉన్నాము. మీ అందరూ అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. ఇయర్కి ఒక క్లాస్ ఏర్పాటుతో ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు మంచి విద్య అవసరం, మంచి పరిసరాలు అవసరం, మంచి నాలెడ్జ్ మీకు అవసరం. కనుకనే ఈనాడు మారుతున్న టెక్నాలజీ, వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి టెక్నాలజీని 1వ తరగతి నుంచి మనం గనక డెవలప్ చేసుకుంటే మీరు ఇంటర్మీడియట్ ప్రొఫెషనల్ కోర్సెస్కి వచ్చేటప్పటికీ పూర్తి స్థాయిలో మీరు మీ పేరెంట్స్కి కూడా తెలియని మీరు చెప్పేటువంటి
పరిస్థితి ఈనాడు 6-7 తరగతులకే మనం ఈనాడు చేరిపోతా ఉన్నాం. కనుక ఈ యొక్క పండుగ వాతావరణంలో మీరందరూ మా పవన్ స్వామి కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ మంచి విద్యను అందిస్తూ ఉన్నారు, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. మంచి మార్కులు కూడా, ర్యాంక్స్ కూడా నాకు తెలిసి బిలో 10th వచ్చినాయి, 10కు 10 వచ్చినాయి. ప్రతిభ అవార్డు వచ్చింది, 10కు 10 ఈ యొక్క వికాస్ విద్యా సంస్థల్లో రావటం జరిగింది. అభినందనీయులు. వాళ్ళిద్దరు కూడా ఎంతో కష్టపడి రైతు కుటుంబం నుంచి వచ్చి ఈ యొక్క స్కూల్ని, విద్యా సంస్థలను స్థాపించి దినదినాభివృద్ధి చెందుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ ఈనాడు వికాస్ విద్యా సంస్థలు ప్రతి గ్రామంలో కూడా ఒక చెరగని ముద్రను వేసుకొని ప్రతి గ్రామంలో కూడా పెద్దవాళ్ళందరికీ కూడా ఒక నమ్మకమైనటువంటి విద్యా సంస్థగా విరాజిల్లుతూ ఈనాడు వార్షికోత్సవం జరుపుకోవటం అభినందనీయం. వారికి శుభాకాంక్షలు. ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మీ అందరికీ ఒక మంచి భవిష్యత్తును కలుగజేయాలి. మీరు చదువులు పూర్తి చేసుకొని వచ్చేటప్పటికి మీకు మంచి ఉద్యోగాలు కానీ, మీకు మంచి పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి కానీ, ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందడానికి మీరు వచ్చేటప్పటికి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసి మీకు ఒక మంచి భవిష్యత్తును కలుగజేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారని నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మనం ఎంత చదువుకున్నా మంచి నాయకుడు, మంచి పరిపాలన లేకపోతే ఈనాడు మన చదువులన్నీ వృధాగా పోయేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, పరిశ్రమలు రావాలి, ఉపాధి కలగాలి, ఉద్యోగాలు రావాలి. మీరు డాక్టర్లుగానో, ఇంజనీర్లుగానో, లేకపోతే మంచి ప్రొఫెసర్లుగానో, మంచి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లుగానో మీరు ఆ స్థానానికి మీరు ఎదగాలి అంటే ఒక ఫౌండేషన్ నుంచే మంచి విద్యను స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఈనాడు ఈ యొక్క వార్షికోత్సవ కార్యక్రమానికి మా యొక్క పవన్ గాని, స్వామి గాని ప్రతి సంవత్సరము మిమ్మల్ని అందరినీ ఒక పండుగ వాతావరణంలో 10 వరకు కూడా మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, మంచి డ్యాన్సులు, విభిన్నమైనటువంటి వేషధారణలో మీ అందరికీ ఒక మంచి కన్నుల పండుగ మీ తల్లిదండ్రులందరూ ఎంజాయ్ చేసేటువంటి విధంగా కార్యక్రమాలని ఏర్పాటు చేసి వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు వారిద్దరు అధినేతలకి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. గౌరవనీయులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు, వ్యవసాయ శాఖ మంత్రులు, మార్కెటింగ్, గిడ్డంగులు, మత్స్యశాఖ మంత్రులు, వారి చేతుల మీదుగా లాస్ట్ ఇయర్ 10th క్లాస్లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభా అవార్డు సాధించిన చిరంజీవి మంజుశ్రీని అభినందించవలసిందిగా కోరుచున్నాం. గౌరవనీయులు ప్రతిపాటి పుల్లారావు గారు, మినిస్టర్ గారు, ఈ అమ్మాయికి రాష్ట్ర స్థాయిలో ప్రతిభా అవార్డు వచ్చిందండి. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ అమ్మాయి 20,000 రూపాయల క్యాష్ ప్రైజ్ తో పాటు ప్రతిభా అవార్డు కూడా తీసుకుంది. మా ఇన్స్టిట్యూట్ కి గొప్ప పేరు తీసుకొచ్చి పెట్టింది. ఈ అమ్మాయి 5, 6, 7, 8, 9, 10, 6 సంవత్సరాలు ఇక్కడ చదివిందండి. ఈ అమ్మాయి పావులూరు మంజుశ్రీ వ్యవసాయపాలెం నుండి ఈ అమ్మాయి వచ్చింది. లాస్ట్ ఇయర్ టౌన్ ఫస్ట్ ఈ అమ్మాయి. దీంతో పాటుగా రాష్ట్ర స్థాయిలో ప్రతిభా అవార్డు పొందిన విద్యార్థి. వీరితో పాటు బిఫోర్ లాస్ట్ ఇయర్ టౌన్ ఫస్ట్ ఉజ్వల, ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వికాస్ విద్యా సంస్థల డైరెక్టర్ సార్స్ ని, గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రుల్ని సన్మానించవలసిందిగా కోరుతున్నాం.